ఇప్పుడు ఇంకోటేందంటే ప్రతి నియోజకవర్గాన్ని డెవలప్ జేయాలి. ఆహ్, ప్రజాపాలన ప్రజల దాకా వెళ్ళాలి. 6 గ్యారంటీలు ప్రతి ఒక్కరు అందుకోవాలి. దానికి ధీటుగా గూడా ఎమ్మెల్యేలు పని చెయ్యాలి. ఎమ్మెల్యేలు మంచిగా వర్క్ చేస్తున్నారు. మంత్రులు గూడా మంచిగా వర్క్ చేస్తున్నారని జెప్పేసి ఒక గ్రౌండ్ రిపోర్ట్ నుంచి గూడా రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో వెల్లడించడం జరుగుతుంది. ఇక ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అని జెప్పేసి కూడా అంటున్నారు. నిజంగానే అభివృద్ధి అవుతున్నాయంటారా మరి? అభివృద్ధి పక్కన పెట్టండి. ఫస్ట్ ముఖ్యమంత్రి పేరుని మర్చిపోకమని చెప్పండి ఆ ఎమ్మెల్యేలకి. హ్మ్. నిన్న కూడా మర్చిపోయా, మన జూపల్లి మర్చిపోయా, మీ జగ్గారెడ్డి మర్చిపోతాడే, కేటీఆర్ ముఖ్యమంత్రి అని మీ జూపల్లి అంటాడే. గిదా ఫస్ట్ నువ్వు కూర్చోబెట్టి నీ ఎమ్మెల్యేలకి నేను ముఖ్యమంత్రిని అని చెప్పుకో. వాళ్ళు మర్చిపోతున్నట్టు ట్యూషన్ క్లాస్ అయినా పెట్టించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పి కనీసం ఒక క్లాసెస్ తీసుకోండి తప్ప ఇలా ప్రజలకు వచ్చి నవ్వులపాలు కాకండి. మీకు అల్టిమేట్గా అవకాశం వచ్చింది, కానీ మీ అభివృద్ధి అనేది ఎక్కడ జరుగుతుంది అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. కుంభకోణాలు తప్ప ఉష్క అమ్ముకునే దానిపైన ఈరోజు ఎంత జరుగుతుంది అనేది సీతక్క గారి ప్రాంతంలో కానీ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిది కూడా ఎంత ఉష్క అమ్ముకుంటున్నారు అనేది కూడా మేము చూస్తున్నాం. ప్రతిదీ మా దగ్గర కూడా నోటెడ్ ఉంది. రేపు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది మేము, ఇవన్నీ కూడా తీసి బయట పెట్టేది కూడా మేము. రైట్. గౌరవ సీతక్క గారి గురించి మాట్లాడారు. గౌరవ సీతక్క గారు మంత్రిగా పనిచేసామంటే ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆమె కరోనా టైంలో ప్రతి గ్రామానికి సందర్శించడం వెళ్ళి వాళ్ళకి కావాల్సిన అన్ని విధాలుగా కూడా సౌకర్యాలు ఇచ్చింది. అన్ని ప్రజల దాకా వెళ్ళింది, ఆదుకున్నది కాబట్టి ఆమె అత్యధిక మెజారిటీతో గెలిచి ఇప్పుడు మంత్రిగా పనిచేస్తుంది. మీరు ఇసుక రవాణా అని చెప్పేసి ఏ విధమైన ప్రూఫ్ లేకుండా మీరు అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఖచ్చితంగా అంటే డెఫినెట్గా ప్రూఫ్ ఉన్నాయండి, కానీ ఇప్పుడు మేము బయట పెట్టలేము కదా, మాకు సమయం వస్తుంది. దానికి కూడా ప్రతిదానికి ఒక సమయం సందర్భం అనేది ఉంటుంది. అది కూడా మా స్ట్రాటజీలో ఒకటి. మీరు కరోనాలో తిరిగిందంటే ఇప్పుడు ఎందుకు తిరుగుతలేదు మళ్ళీ సీతక్క? ఎందుకు పట్టించుకుంటలేము మెలుగు ప్రజలను అందరినీ కూడా? మంత్రిగా అంటే పదవి అల్టిమేట్గా కాంగ్రెస్ నాయకులకు పదవి ఇంపార్టెంట్ తప్ప ప్రజలు కాదు. అంటే కాంగ్రెస్ నాయకులు పదవిలో ఉంటే ఒక రకంగా ఉంటారు, పదవి లేకపోతే ఇంకో రకంగా ఉంటారు. డెఫినెట్లీ కాంగ్రెస్ ఈ దేశానికి పట్టిన ఒక చీడపురుగు, ఒక దరిద్రం. ఈ రాష్ట్రమైనా ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళకి కేవలం పదవి ఆకాంక్ష తప్ప ప్రజలకు మేలు చేయాలనేది లేదు. ఒక చిన్న క్వశ్చన్ అండి ఇక్కడనే, అంత చిత్తశుద్ధి ప్రజల మీద ఉంటే కేసీఆర్ గారు 10 ఏళ్లలో 24 గంటలు కరెంట్ ఇచ్చింది, కాంగ్రెస్ ఎందుకు ఇవ్వలేకపోయింది? 50 ఏళ్ళు పరిపాలించింది కదా, ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించింది కదా, ఎందుకు ఇవ్వలేకపోయింది? నాణ్యమైన గంట 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఎలా చేయగలరు? ఛాలెంజ్ కట్టిండు ఆనాడు జానారెడ్డి గారు, కరెంటు తెస్తే నేను మీ పార్టీలో వచ్చి కలుపుకుంటాను. మేము ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినాం, కానీ వారిని అయితే మా పార్టీలోకి రాలేరు. కానీ ఖచ్చితంగా కరెంట్ ఇచ్చినాం కదా, కంటి వెలుగు ప్రోగ్రామ్ని తెచ్చినాం కదా, కేసీఆర్ కిట్ ఇచ్చినాం ఆడబిడ్డలకు. మేనిఫెస్టోలో లేనిది రైతు బంధు కదా, రైతు బీమా ఇచ్చినాం కదా, ఎవరన్నా రైతు చనిపోతే కూడా. ఎంత డెవలప్మెంట్, రోడ్లు కానివ్వండి, ఇంటింటికి నల్లు ఇచ్చినాం. కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టుకి ₹1,00,000 ఖర్చు పెడితే వాళ్ళు ₹1,00,000 కుంభకోణం జరిగిందంట. ఆ ప్రాజెక్టు ఖర్చే 80,000 కోట్లు అయితే ₹1,00,000 కోట్లు కుంభకోణం జరిగిందంట. సరే మా కుంభకోణం అనండి, సార్ మీరు 1,50,000 కోట్లు తీసుకొని మూసీలో పోదామనుకుంటారు, దానివల్ల ఎవరికి ప్రయోజనం ఉంది? అంటే మూసీ ప్రక్షాళన అంటే మళ్ళీ అభివృద్ధి కోసము మూసీ ప్రక్షాళన చేస్తున్నా అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మూసిరకపు ఆలోచన ముఖ్యమంత్రి నోరే మూసి, ముఖ్యమంత్రి ఆలోచనలే మూసి. ఆ మూసి మీద తప్ప ఇప్పుడు రైతులు ఎంతమంది అండి? ప్రతి గ్రామంలో నీళ్ళు ఇడవరు అని చెప్పి పోరాటం చేస్తారు. మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గంలోనే పోరాటాలు జరుగుతున్నాయి కదా. మళ్ళీ ట్యాంకర్లు చూస్తున్నాం, మళ్ళీ ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని ఆ ట్యాంకర్ల ముందు నించునే పరిస్థితులు చూస్తున్నాం తెలంగాణలో. మన ఏకైక ఆకాంక్ష ఉండే నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి తెలంగాణ పుట్టింది దానికోసం కదా. మళ్ళీ ఈ రాష్ట్రంలో నీళ్ళ కరువు వచ్చింది, మళ్ళీ నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్లు లేవు, నిధులు లేవు. ముఖ్యమంత్రి అనే మాటను రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చింది నేను చెప్పుకోవాలని అంటే దిగజారుస్తున్నాను రాష్ట్రాన్ని. 10 ఏళ్ళు మేము పరిపాలించినప్పుడు మొదటి స్థానంలో ఉండే ప్రతి రంగంలో. సన్న బియ్యం ఇస్తున్నారని అంటున్నారు. వరి వండించింది ఎవరండి? పంజాబ్ని తలదన్న విధంగా తెలంగాణ రాష్ట్రం వరి వండియడంలో మొదటి స్థానంలో ఉండే. రైతు వేదికలు కట్టారు కదా కేసీఆర్ గారు, బోనస్ ఇచ్చారు కదా వాళ్ళకి. వీళ్ళు కూడా ఇస్తున్నారు కదండి, 500 బోనస్ ఇస్తారు. ఎక్కడ ఇస్తారండి? వెళ్దాం రైతుల పక్షానికి వెళ్దాం మనం కూడా. ఖచ్చితంగా మీరు అన్నారంటే ప్రూఫ్ సగా నిరూపించండి. నేను ఛాలెంజ్ ఇస్తాను, తెలంగాణ రాష్ట్రం ఎక్కడైనా పర్వాలేదు, ఇలా ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం అయినా పర్వాలేదు, కెమెరాలు తీసుకొని రండి, మీరు రండి జర్నలిస్ట్గా, అక్కడ ఉన్న ప్రజలను అడుగుదాం. బోనస్ వస్తుందా? మీరు అన్నట్టు 6 గ్యారెంటీలు, మహాలక్ష్మి తులం, 1,00,000 తులం బంగారం వస్తుందా, 2,500 వస్తుందా అని అడుగుదాం. ఇవన్నీ ఉన్నాయి స్కీమ్లు, ఒకటి కాదండి, 6 గ్యారెంటీలు. ముఖ్యమంత్రి 420 కాబట్టి 420 హామీలు ఇచ్చిండు, అధికారంలోకి రామనుకోరు, ప్రజలు నమ్మి మోసపోయి అధికారం ఇచ్చిర్రు.
అధికారం ఇచ్చారు కానీ పాలన ఎట్లా అందించాలనేది కాంగ్రెస్కి చేతగాని పని. రైట్.